నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండీ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హైపోకాల్సిమియా. అంటే మన బ్లడ్లో కాల్షియం లెవెల్ తగ్గేదాన్ని హైపోకాల్సిమియా అంటారు. బిఫోర్ టాపిక్, అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, డౌట్స్ కూడా అడగాలి. ఓకేనా అండి? సో కమింగ్ టు ద పాయింట్, హైపోకాల్సిమియా అంటే ఫస్ట్ నార్మల్ కాల్షియం లెవెల్స్ ఎంత తెలిస్తే మనకి ఎప్పుడు హైపోకాల్సిమియా అంటామనేది తెలుస్తుంది. నార్మల్ కాల్షియం లెవెల్స్ వచ్చేసి 8.5 టు 10.5 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్, అండ్ అయనైజ్డ్ కాల్షియం వచ్చేసి 4.5 టు 5.5 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. మనకు ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది అంటే ఇన్అడిక్వేట్గా డైట్ తీసుకోవడం వల్ల, ఎస్పెషలీ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటే సీలియాక్ డిసీజ్ లాంటి కండిషన్స్లో మనం తీసుకున్నా కానీ అబ్జార్ప్షన్ అవ్వదు. ఇంకా ఎలాంటి కండిషన్స్లో అంటే థైరాయిడ్ సర్జరీ అయినప్పుడు, అంటే థైరాయిడ్ తీసేయడం వల్ల హైపోపారాథైరాయిడిజము, ఇంకా కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజెస్, ఇంకా క్రానిక్ మెడికల్ ఇల్నెస్లతో అంటే బెడ్ రిడన్ పేషెంట్స్ ఇలాంటివి, ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్, ఆస్ట్రియోమలేషియా, కొన్ని డ్రగ్స్, క్యాల్సిటోనిన్స్ అండ్ బిస్ఫాస్ఫేట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా మనకి హైపోకాల్సిమియా వస్తుంది. ఇంకొకటి ఎమర్జెన్సీ కండిషన్, అక్యూట్ ప్యాంక్రటైటిస్ లాంటి కండిషన్స్లో కూడా మనము హైపోకాల్సిమియా చూస్తాము. సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళలో అంటే మనకి మెయిన్గా టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిర్లు పట్టినట్టు, పారాస్థీషియాస్, మొద్దుబారినట్టు ఉండడము, అది కూడా ఎస్పెషల్లీ నోటి చుట్టూ, ఈ మౌత్ చుట్టూ, ప్లస్ ఫేషియల్ ఇలా చెప్తారనమాట. ఇంకా కొంతమందికి అయితే సివియర్ హైపోకాల్సిమియా అన్నప్పుడు షీజర్స్ అంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో అండ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే సీకేడి పేషెంట్స్, డయాబెటిక్ వాళ్ళు ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఇంకా ఫ్లూయిడ్ వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎట్లా అంటే లైక్ కార్పోపిడల్ స్పాజమ్స్ రావడము, బోన్ పెయిన్స్, వీక్నెస్ ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో మనం ఎలా ఏం చేయాలి అంటే మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలండి. సిబిపి కావచ్చు, అదంటే అసలు హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, వైరల్ మార్కర్స్ కావచ్చు, క్రియాటినిన్, ఎల్ఎఫ్టి, ఆల్బుమిన్ లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ వచ్చేసరికి సింపుల్ కాల్షియం గ్లూకోనేట్ ఇంజెక్షన్స్ ఉంటాయండి 10%, అది ఓవర్ 10 మినిట్స్ ఇవ్వాలి. లేదు అంటే ఒక 100 ml పెట్టి మనం పేషెంట్స్కి ఇస్తే సరిపోతుంది. తర్వాత సప్లిమెంట్స్ ఇసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.